గురువారం అర్ధరాత్రి 12:50 సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. పెద్ది మృతిపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుణ్ణి, ఆప్తమిత్రుణ్ణి కోల్పోయా పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమంలో పెద్ది తనతో పాటు నడిచారని, పెద్దిని బ్రతికించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశామంటూ కేసీఆర్ ఒక పోస్ట్ చేశారు. ఇప్పటికే ట్వీట్. డాక్టర్ల కృషి విఫలం కావడంతో పెద్ది ఇక లేరు అని, తెలంగాణ అనే శ్వాసగా పెద్ది బ్రతికాడని, నీతి నిజాయితీతో పెద్ది చేసిన రాజకీయం ఆదర్శం అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. పోలీసు కేసులకు, జైలు నిర్బంధాలకు పెద్ది లొంగలేదని, పెద్ది యశోదాలో చేరిన రోజే ఆసుపత్రికి వెళ్ళారు కేసీఆర్. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి డాక్టర్స్తో మాట్లాడారు. ఎంత ఖర్చైనా పెద్దిని బ్రతికించాలంటూ చెప్పారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు, తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ. అలాగే మరోవైపు హరీష్ రావు కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక అఫీషియల్ ట్వీట్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి కేసీఆర్ ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చూస్తే, కేసీఆర్ చేసిన ట్వీట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాం అంటూ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురు చూశాం. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి ప్రజల పక్షాన నిలబడి పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి, కేవలం పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఆయన చూపిన నిబద్ధత, సేవా తపన, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబానికి ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. మరోవైపు కేసీఆర్ అలాగే హరీష్ కూడా రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ చేసినటువంటి ట్వీట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఈ ట్వీట్స్ని బయటికి పోస్ట్ చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారని, తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. తాను ఒక ఆప్తమిత్రుణ్ణి, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ ప్రకటించారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అంటూ కేసీఆర్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరుణ్ణి, ఆప్తమిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బ్రతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ అనే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల కిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారంటూ తెలిపారు.
పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయన్నారు. పెద్దిని కోల్పోయి శోకతప్త హృదయాలైనటువంటి భార్య పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలకు, అభిమానులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అఫీషియల్ ట్వీట్ నేను చదివి వినిపించాను. ఇక మరోవైపు ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం మనతో అమరవీరుల స్తూపం నుంచి జాయిన్ అవుతున్నారు, వరంగల్. వెంకటరత్నం, ఇప్పటికే పెద్ది ఇక లేరన్న వార్త తెలిసి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు, ఎంతో బాధపడుతున్నారు. సో మాకు కనిపిస్తున్నారు కొంతమంది అభిమానులు కూడా మీ వెనక ఉన్నట్లు ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించిన షెడ్యూల్ డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయా? నందు, ఇక్కడ ఆదివారం ఉదయం 8 గంటలకు అస్వస్థతకు గురైనటువంటి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతానికైతే ఇప్పుడు నిన్న రాత్రి 12:59 కూడా తను ఇక విగతజీవిగా మారడిక లేరు అన్నటువంటి ఒక చేదు నిజాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు రాష్ట్రం యావత్తు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకు అతీతంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ అడిగినా కానీ మంచి నాయకుల్ని కూడా తట్టి లేపి తనతో పాటు నడిపించుకుంటూ వెళ్ళినటువంటి ఒక నాయకుడిగా, ఒక యోధుడిగా గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కేసీఆర్ మాజీ సీఎం తను మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ నల్లబెల్లి మండలానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కూడా పెద్ది ఏ క్షణమైనా సరే, ఏ విధంగానైనా సరే బతికొస్తాడన్నటువంటి పూజలు, అంటే దాదాపు 100 దేవుళ్లకు మొక్కుతున్నామన్న కూడా వారి ఆవేదన చూస్తుంటే వారితో పెద్దికి ఉన్నటువంటి అనుబంధం తెలుస్తుంది. ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డిగా లేరన్నటువంటి వార్త తెలిసినటువంటి విషయం తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఉద్యమాలు చేశారో, ఏ ప్రాంతం నుండి తెలంగాణ యొక్క పోరాట పటిమను, పోరును వినిపించి ప్రపంచానికి కనిపించేలా చేశారో అలాంటి అమరవీరుల స్తూపం దగ్గరికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని మరికొద్దిసేపట్లో తీసుకురానున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకరొకరిగా చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒకసారి మనం అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాము. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆశ, శ్వాస తెలంగాణ సాధించడమే ధ్యేయంగా బతికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో పోరాట పడిమను, అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి అనుకున్న లక్ష్యాలన్నీ సాధించుకున్నామన్న ఒక తృప్తి మిగిలింది. కానీ ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి వరకు మళ్ళీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామన్నట్టు కూడా ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలోనే పెద్ది లేదన్నటువంటి ఒక చేదు వార్త నిజం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస వినయ్